ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనము సువార్త వినకుండా ఒక వ్యక్తి రక్షణ పొందడం సాధ్యమేనా అనే అంశాన్ని ప్రారంభించి మనం ఏం నేర్చుకున్నామంటే, సువార్త వినకుండా పాపి రక్షణ పొందే అవకాశం అనేటువంటిది లేదని మనం ఆలోచన చేశాం. దానిలో సువార్త చీకటి బ్రతుకులను వెలుగుగా చేస్తుందని మనం ఆలోచన చేశాం. అలాగే సువార్త బోధింపబడడానికి ఆమోదయోగ్యముగా ఉందనే విషయాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది. ఒకసారి మనము నిన్న చెప్పుకున్నటువంటి వాక్యాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తన 33-34 వచనాలు మనం చదువుకుందామండి. 33-34 37 వరకు చదువుకుందామండి. యెహోవా, నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కట్టలను వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయంలో నేను దాని ప్రకారం నడుచుకుందును. అప్పుడు ఎప్పుడంటే విన్న తర్వాత, దేవుని కట్టలు వినిపించబడకుండా, సువార్త వినిపించబడకుండా, సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా, క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం వినిపించబడకుండా ఒక వ్యక్తి తన మార్గాన్ని సరి చేసుకునే అవకాశం అనేటువంటిది ఉండదు. నువ్వు నేను మన మార్గాలు సరి చేసుకున్నామంటే ఆ వాక్యం వినడం వల్లనే. కీర్తనగాడు చెప్తున్నాడు, యెహోవా, నీ కట్టలు అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను నీ కట్టలు గైకొందును. అప్పుడు విన్నప్పుడు 34 వచ్చినట్టు, నీ ధర్మశాస్త్రం అనుచుట్టు నా బుద్ధి దయచేయం, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. దేవుని మాట ప్రకారం నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలో వినాలి. మారాలంటే ఎలా మారాలో వినాలి. ఎందుకు మారాలో వినాలి. 35 వచ్చిన, నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. లోభము తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్ను త్రిప్పివేయము. వ్యర్థమైనటువంటి లోకాన్ని చూడకుండా, వ్యర్థమైనటువంటి పాపాన్ని చూడకుండా, వ్యర్థమైనటువంటి ధనభోగములు చూడకుండా మన మనసు త్రిప్పాలంటే, లేక మన కన్నులు తిప్పివేయాలంటే దేవుని వాక్యం మనం వినాలి. నీ మార్గం నడుచుకుంటకు నన్ను బ్రతికింపము. నీవిచ్చిన వాక్యం మనసులో నీకు భయం పుట్టించున్నది. దేవుని వాక్యం వినపడాలండి. దేవుని వాక్యం వినపడితేనే ఒక వ్యక్తికి మార్పు వస్తుంది. ఎంత కష్టమైన వాక్యము మనం ప్రకటించాలి లోకంలో. ప్రస్తుత కాలంలో సువార్త ప్రకటించడం కష్టంగా ఉంది. అయినప్పటికీ సత్యాన్ని మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుని పిల్లైనటువంటి మన మీద ఉంది. ఎవరిని మనం బలవంతం చేయట్లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు, వాస్తవాన్ని మనం ప్రకటిస్తున్నాం అంతే. ఒక వ్యక్తికి వాస్తవం ప్రకటింపబడకపోతే ఆ వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడు ఆలోచించేయండి. అలాగే మూడో మాటకి మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 6:44-45 వచనాలు చూసినట్లయితే, దేవుడే వాక్యం ద్వారా బోధిస్తాడటండి. సువార్త విన్నప్పుడు సభల ద్వారా కావచ్చు, బైబిల్ తరగతుల ద్వారా కావచ్చు, గృహ కూడికల ద్వారా కావచ్చు, ఆదివారం ఆరాధనలో ప్రసంగం చేయడం బట్టి కావచ్చు, ఏదైనా సరే రక్షణ పొందిన వారికి రక్షణ పొందేలాగా దేవుడే వారికి బోధిస్తాడట. ఇంకా చెప్పాలంటే దేవుడే వారిని ఆకర్షించుకుంటాడట. ఒకసారి యోహాను సువార్త 6:44-45 వచనాలు మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6:44-45 వచనాలు చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. దేవుడు ఆకర్షిస్తేనే. అందరికి సాధ్యం కాదు అది. ఎంతో మంది వింటారు, కోట్ల మంది వింటారు. మరి విన్నవారందరూ రక్షణ పొందుతున్నారా? విన్నవారందరికీ దేవుడు అవకాశం దొరుకుతుందా? దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన వారిని మాత్రమే ఆయన ఆకర్షించుకుంటాడు. అంతే చెందిన వారిని లేకుదను. వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్తల లేఖలు రాయబడినట్టు ఉన్నది. దేవుని చేత బోధింపబడతాడు. దేవుడు ఎవరినైతే ఆకర్షితులు అవుతాడు, దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో ఆకర్షించిన ప్రతి వారికి దేవుడే బోధిస్తాడట. బోధించేది నేనే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కానీ మా ద్వారా దేవుడే బోధిస్తున్నాడు. మా బోధ ద్వారా దేవుడు వారిని ఆయన మాటల ద్వారా ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ఆయన బోధిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి.
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందామండి. 54వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. 13వ వచనం చదువుకుందామండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవుని పిల్లైనటువంటి మనం అందరం కూడా ఆయన ద్వారా బోధింపబడుతున్నామండి. లేకపోతే స్వతహాగా మనిషి ఆయన దగ్గరికి వస్తాడా? స్వతహాగా మనిషి మారాలని బుద్ధి కలుగుంటుందా? అలాంటి బుద్ధి వివేచన మానవుడు కలగబట్టే కదా మానవుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించిన వాడు ఎలాగో లోకంలో ఉన్నాడు, కానీ నువ్వు ఆలోచించావంటే, రక్షణ పొందుకున్నావంటే, దేవుడిని ఆకర్షించుకున్నాడు, దేవుడికి బోధించాడు, దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాతోటి ప్రేమైన వాళ్ళారా, అలా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు సువార్తను వినగలవు. సువార్తను విన్నప్పుడే నమ్మగలవు. నమ్మితేనే రక్షణ పొందే అవకాశం అనేటువంటిది ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 4వ మాటకు మనం ఆలోచన చేసినట్లయితే, సువార్త వినబడినప్పుడట యేసుక్రీస్తు ద్వారా కూడా బోధింపబడతావటండి. క్రీస్తు ద్వారా కూడా బోధింపబడతావట. సువార్త విన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి మనసు వస్తుందంటే మనకి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఏ సువార్త అంటే రక్షణ సువార్త, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. దేవుని ఆత్మ చేత ముద్రింపబడాలంటే రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్తను విన్నప్పుడే క్రీస్తునందు విశ్వాసం ఉంచే అవకాశం అనేది ఉంది. అంటే నువ్వు సువార్త వినడంలో యేసు ప్రభు యొక్క పాత్ర ఉంది. నీకు సువార్త బోధించడంలో దేవుని పాత్ర ఉంది. నువ్వు సువార్తను గ్రహించడంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉంది. ఈ ముగ్గురి పాత్ర ద్వారా వాక్యాన్ని వినగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు, రక్షణ పొంది సంఘంలో చేర్చబడగలుగుతున్నావు. కనుక ఒక వ్యక్తి సువార్త ప్రకటింపబడకుండా, ఒక వ్యక్తి వాక్యాన్ని వినకుండా, ఆ వ్యక్తి రక్షణ పొందే అవకాశం అనేటువంటిది లేదు అని దేవుని వాక్యం మనకి రుజువు చేస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు మీరు చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏమంటాడనంటే, అయితే మీరు యేసుక్రీస్తు గురించి విని ఆయన యందు సత్యమున్నదని గ్రహించినట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారయ్యనలా. ఆయన యందు, క్రీస్తునందు ఉపదేశింపబడిన వారమైన ఎడలా. ఉపదేశించే దేవుడే క్రీస్తునందు ఉపదేశింపబడతామట. దేవుడు మనకు ఉపదేశేటువంటి ఉపదేశంలో వినేటువంటి ప్రక్రియలో యేసు ప్రభువారి యొక్క పాత్ర కూడా ఉంది. అకంటాడు చూడండి, మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కారు. లోకంలో చాలా మంది క్రీస్తు దగ్గర నేర్చుకోవట్లేదు. క్రీస్తు మనకు అవసరం లేదంటున్నారు. లోకానికి శాంతి దూతగా వచ్చింది ఎవరు? లోకానికి రక్షణ తీసుకొచ్చింది ఎవరు? లోకం కోసం ప్రాణం త్యాగం చేసింది ఎవరు? లోకం కోసం మరణించింది ఎవరు? లోకం అంటే ఎవరండి? మనుషులే కదా. అదే మనుషుల కోసం, అదే ప్రజల కోసం మరణించి తిరిగి లేచింది ఎవరు? క్రీస్తే కదా. నాతోటి ప్రేమించని పెట్ట అలాంటి క్రీస్తు కూర్చున్నటువంటి వార్తలు మనం విన్నప్పుడే మనకి రక్షణ భాగ్యం కలుగుతుంది. అలాగే 5వ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే, తప్పిపోయిన వారికి వెలుగు ప్రకటించేదే క్రీస్తుటండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, వెలుగు చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకటించాడు ఆయన. వారైతే అంధకారమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యముల వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారే తమ మనసు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. క్రీస్తులోకి రాకముందు మన మనసు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకున్నాం. కానీ క్రీస్తు వాక్యం, క్రీస్తు త్యాగం, క్రీస్తు మరణము, క్రీస్తు జీవము, క్రీస్తు సమాధి పునరుద్ధానాలు మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని మార్చినవి. అందుకనే పాప బ్రతుకులో నుంచి, చీకటి బ్రతుకులో నుంచి మనము వెలుగులోనికి వచ్చాం. అంధకారమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నాం.
అంధకారం అనేటువంటి మనసు కలిగి హృదయ కాఠిన్యంతో ఉన్నటువంటి మనకి ఆయన వెలుగు ప్రకటించాడు. యేసు ప్రభువు చెప్పాడు కదా, యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలిగించుండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ లోకము దాన్ని గ్రహింపకున్నది. అందరూ గ్రహించట్లేదండి ఆ వెలుగుని. ఆ వెలుగుని అందరూ గ్రహించట్లేదండి, కొంతమంది మాత్రమే గ్రహిస్తున్నారు ఆ వెలుగుని. మరి గ్రహించే జాబితాలో నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నువ్వు రక్షణ పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. దేవుడిని ఆకర్షించుకుంటాడు. దేవుడు ఆకర్షించినటువంటి ప్రతి బిడ్డ ధన్యుడనే విషయం మీకు తెలియజేస్తూ మరికొద్ది సమాచారం రేపటి దినాన్ని మనం ఆలోచించేద్దాం. మీ అందరికీ వందనములు.